శబరిమలలో కూడా కాంపిటీషన్స్ వస్తున్నట్టున్నాయనే మాలలాగా మేరీ మాలలు, ఒక శబరిమల ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తున్నాయి. మాలలు, అయ్యప్ప దీక్షని జగన్నాథ రథయాత్ర లాగా రథయాత్రలు, హారతులు, కార్తీక దీపోత్సవాలు. క్రైస్తవ మతానికి కాదేది కాపీ కనరహము. ఎందుకంటే క్రైస్తవ మతమే కాపీ మతం. ఎందుకంటే యేసు అనే వ్యక్తి అసలు పుట్టలేదు. యేసు అనే వ్యక్తిని కొన్ని పాత్రల్ని కల్పించుకుని అంటే అంటే ఈజిప్ట్ నుంచి ఒక దేవత, లేకపోతే గ్రీక్ నుంచి ఒక దేవత, భారతదేశంలో సనాతన ధర్మంలో ఉన్న ఒక దేవతకి సంబంధించిన కథల్ని అన్నీ కలిపి మొత్తానికి 10 పాత సినిమాలు చూస్తే కొత్త సినిమా కథ రాసేసినట్టు ఒక పుస్తకం రాసేసుకున్నారు. దానికి బైబిల్ అని పేరు పెట్టుకున్నారు. దానిలో ఒక పాత్రకి యేసు అని పేరు పెట్టుకున్నారు. నువ్వు ఒక నవల రాసేసి దానిలో ఉన్న పేరు దేవుడు అంటే నేనట్టు ఒప్పుకుంటా? కుదరదు కదా. కాబట్టి క్రైస్తవ మతం ఏదన్నా కాపీ కొట్టకపోతే వింత. అందుకే వాళ్ళు అష్టోత్తరాలు అంటారు, అభిషేకాలు అంటారు, సహస్రనామాలు అంటారు, శివస్థుతులాగా యేసుస్తుతిని కాపీ కొట్టారు. భగవద్గీత లాగా యేసుగీత పాటలు పాడేస్తాడు నిష్ఠ దరిద్రుడు ఒకటి. అన్ని అమ్మ ఇవి జాలదు అన్నట్టు. కొన్ని గుళ్ళకి వెళ్ళామనుకోండి, లడ్డు ప్రసాదం, పులిహోర ప్రసాదం, గుండు కొట్టించుకోవటం, కానుకల మాత అంటారు, రహదారి మాత అంటారు. మరి కానుకల మాత కానుకలు వసూలు చేయటం, రహదారి మాత రహదారిలో వసూలు చేస్తాం. ఏంటి అన్నీ? ఎందుకంటే హిందువుల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్ఫ్యూజ్ చేసేటానికి ఇవన్నీ ప్లాన్స్. అంటే మార్కెటింగ్లో ఉండే ఒక స్ట్రాటజీ ఏంటంటే ఇఫ్ యూ కాంట్ కన్విన్స్, కన్ఫ్యూజ్. క్రిస్టియానిటీ అడాప్ట్ చేసుకున్న ఇదే సూత్రం. మనం వీళ్ళని కన్విన్స్ చేయలేకపోతున్నాం కాబట్టి ఫస్ట్ కన్ఫ్యూజ్ చేద్దాం. ఇక్కడ హిందువులు అందరూ ఏమనుకుంటారు, అక్కడికి వెళ్ళినా ఇవే ఉంటాయండి ఆచారాలు అనుకుంటారు. అక్కడికి వెళ్ళినా ఇవే పద్ధతులు ఉంటాయి అంటారు. ఏ పద్ధతులు ఏ ఆచారం ఉండే అక్కడికి ఆడిపోవటం ఎందుకు? మరి ఏడే చావచ్చుగా. అంతే. క్రిస్టియానిటీ అనేది ప్రపంచంలో పుట్టుకతోనే కాపీ మొత్తంగా పుట్టింది. ఫ్రాడ్ 420 పనులు అన్నీ చేసేవాళ్ళనే పాస్టర్స్ అంటాం మనం.